హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అన్విరాజ్. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ ఈవెంట్కి వచ్చాను. అన్న పేరు మొహమ్మద్ అలీ. సో అన్న వచ్చేసి హైదరాబాద్ ఫుడ్ డైరీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అన్న వాళ్ళకి. సో అన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆర్ఫనైజ్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా కేఫ్కో అని ఎక్కడికైనా తీసుకొచ్చి గేమ్స్ అండ్ ఫుడ్ అండ్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ఇట్లా చారిటీ చేస్తారు అన్న. సో నాతో పాటు ఇప్పుడే దీపక్ ఉన్నాడు. సో దీపక్తో నేను వచ్చాను ఈ ఈవెంట్కి. సో ఇప్పుడు మీది ఇప్పుడు టైం వచ్చేసి 1:46 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 5th Jan ట్యూస్డే. అండ్ ఇది ఎప్పుడు పోస్ట్ చేసినా నాకు తెలీదు. అండ్ ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి అన్న మాటల్లోనే విందాం. అన్నని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను నేను. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ అన్న ఆన్సర్ చెప్తాడు. సో అవన్నీ మీరు వినండి. అసలు ఎందుకు ఇట్లా, ఈ కాజ్ ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అన్నీ నేను అన్నని అడుగుతాను. అడిగి క్లియర్గా అడిగి ఆయన మాటల్లోనే ఆన్సర్ విందాం. ఓకే, లోపలికి వెళ్దాం. సో గైస్, ఇప్పుడు మనతో జుబేర్ అలీ అన్నగారు ఉన్నారు. సో అన్న, హాయ్ అన్న. నైస్ టు మీట్ యూ. సేమ్ యూ. సో యాక్చువల్గా ఈ ఈవెంట్ అనేది అసలు ఎప్పటి నుంచి అన్న మీకు థాట్ ఎట్లా వచ్చింది, ఇట్లా చారిటీగా చేయడానికి పిల్లలకి? థాట్ అంటే యాక్చువల్లీ ఐ డోంట్ డూ దిస్ ఈవెంట్ పర్పస్ఫుల్లీ, బట్ అగైన్ ఐ బీన్ డూయింగ్ దిస్ ఫర్ రెడీ లాంగ్. ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 20 years. అప్పటి నుంచి నేను ఇట్లాంటివి చిన్న ఈవెంట్స్ చేస్తాను. ఏంటంటే ఆర్ఫనేజ్కి వెళ్తా, పర్టికులర్ ఏరియాకి వెళ్తా, స్లమ్కి వెళ్ళిన తర్వాత ఐ డూ కేక్ కటింగ్ ప్రాబ్లీ ఆన్ మై బర్త్డే అని వాళ్ళు. సో అట్లా స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్. అది ఇప్పుడు 4 years నుంచి నేను ఇట్లాంటివి ఈవెంట్స్ చేస్తున్నా, వేర్ ఐ ఇన్వైట్ అరౌండ్ 30-40 children. ఐ విల్ ఇన్వైట్ టు దెమ్ రెస్టారెంట్. వాళ్ళు వస్తారు, మంచి టైం స్పెండ్ చేస్తారు. సో ద హోల్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ఈస్ బికాజ్ ఐ వాంట్ సమ్మన్ టు గెట్ inspired from this. So when I have so much of followers and also much of following and all, even if one person comes out and do that will be a big thing for the society. So that's the whole purpose of doing this. ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసేది అంటే లైక్ ఏమైనా పెయిడ్ ప్రమోషన్స్ గురించా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కేఫ్కి వచ్చాం, సో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వనీకా, లేకపోతే మీ ఓన్గా? Nothing like it. So this is not an event, I would say. This is a lunch that I do on every 1st of the year, January 1st, because I want to start my year with something good. So in similar way I do at a restaurant because idi koncham kotta experience pillalki. So if you go to an orphanage and all, you will see a lot of people going over there giving gifts, cutting cakes, but no one invites them to these places. So that is one of the reasons why now that I have good contacts in the industry, I wanted to utilize them. And itlanti event chesam, lunch chesam ani anukunna nenu, and it work ayindi actually. 3-4 years nunchi it is going really good. So I thought, why not let's do, instead of going to their orphanages or homes, call them to these kind of restaurants, make them experience the whole thing, because these children, they never come to these places. Yes. This is the first time they come to such a huge place, This offers the cafe. They're very excited about it. So, I want to see that excitement and happiness. సో ఇది ఎన్ని ఇయర్స్ నుంచి? 20 years నుంచి చేస్తున్నారా? Not 20 years. ఏజ్ 20 ఉన్నప్పుడు? So I was 20 that time. I went for the very first time to an orphanage. ఇయర్ అంటే అప్పుడు అది క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఓకే. సో మీ ఏజ్ 20 ఉన్నప్పటి నుంచి? సో ఐ వెంట్ ఓవర్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత నేను కేక్ కట్ చేసిన. అంటే మీకు చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం? అప్పటి నుంచి స్టార్ట్ చేసినాను. సో స్లోలీ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ బికమింగ్ ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్, హ్యావింగ్ హోల్డ్ ఆన్ దట్ ఇండస్ట్రీ, సో ఐ వాంటెడ్ యూటిలైజ్ దోస్ కాంటాక్ట్స్ అండ్ కాల్ చిల్డ్రన్ ఫర్ దీస్ ప్లేసెస్. సో ఏదైనా స్పెసిఫైడ్ ఆర్ఫనైజా, లేకపోతే అంటే ఇదే స్పెసిఫైడ్ ఆర్ఫనైజ్కి చేస్తారా, లేకపోతే డిఫరెంట్ నథింగ్ లైక్ దట్ అట్లా ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే టుడేస్ ఈవెంట్ ఆల్సో
we had people, kids coming from different areas. We had from, you know, Begumpet, from Amirpet, from Jubilee Hills, Banjara Hills, all different areas people come. So there's nothing specific to any orphanage or any area, slum area or something like that. So kids are kids again, you know. అందరికీ అట్లా యూనో ఆ హ్యాపీనెస్ రావాలంటే కొంచెం ఇట్లాంటివి చేయాలి. సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ ఏరియా ఆర్ విచ్ ఆర్ఫనేజ్ దే ఆర్, బట్ వీ ట్రై టు ఇన్వైట్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో ఓన్లీ ఇట్లా బయటికి తీసుకొచ్చి పిల్లల్ని ఎంజాయ్ చేయడం కాకుండా ఇంకేమైనా చేయడానికి ఫ్యూచర్లో ప్లాన్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఆల్రెడీ చేశారా? ఇంకా చేయలే, ఇంకా ప్లాన్ చేస్తున్నాము. సో దిస్ వన్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సో ఐమ్ ప్లానింగ్ స్కూల్ విత్ దమ్ ఫర్ ఆర్ఫనేజ్ కిడ్స్. వెరీ గుడ్. Yeah, so that will take little time again because we are in the initial stages and it might take around 1.5-2 years for that. Because we don't want to be someone, you know, just who planned something, opened something and then forgot about it. So we want to make that thing, you know, go for a really long time. And to open a school is not an easy thing. Yes. So right now what we are doing, we are trying to, you know, spread the word out that, you know, events like these or lunches like these or dinners like this will encourage kids in the going future that okay, there is a hope for better living, there is a hope for, you know, better lifestyle. So that is the hope that we want to give, encourage people, and then going forward hopefully in the future we'll also open a school also. Thank you Anna, thank you so much. Thank you for Pleasure giving us some time. And so all the very best Anna. Thank you so thank you and happy new year. Same to you. ఓకే, సో గైస్ అన్నతో మాట్లాడాను కదా, సో అన్న కాజ్ అయితే ఇది. అండ్ దిస్ ఈజ్ అన్విరాజ్ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.